హాయ్ అండి. ఇదే పచ్చయమ్మన్ కోవిల. ఇది తిరుమల వాయల్ అంబత్తూరులో తిరుమల వాయల్ అనేది ఒక ప్రాంతము. అక్కడ ఉంటుంది. దీనికి రావడం కూడా చాలా ఈజీ. ఎందుకంటే అంబత్తూరు తెలియని వాళ్ళు ఉండరు. దానికి ఫ్రీక్వెంట్గా బస్సు కానీ లోకల్ ట్రైన్ వస్తూ ఉంది కాబట్టి ఈజీగా అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు. ఇక అమ్మవారి స్థల పురాణంకి వస్తే ఈ గుడి యొక్క స్థల పురాణము గౌతమ మహర్షి ఘోరంగా ఆదిపరాశక్తి కోసం ఆకుపచ్చ దర్భని పెట్టుకొని ఇంక తపస్సు చేశారంట. ఆయన తపస్సుకు మెచ్చిన అమ్మవారు ఆ ఆకుపచ్చ దర్భని సింహాసనంగా చేసుకొని మధ్యలో కూర్చొని దగదగ మెరిసిపోతూ కనపడుతుందట. అలా ఆకుపచ్చ దర్భ నడుమ దగదగా మెరిసిపోతున్న అమ్మవారు పచ్చగా కనపడేసరికి పచ్చయమ్మన్ అని పిలువసాగారు. అక్కడ అమ్మవారు మనకు ఆకుపచ్చ రూపంలోనే దర్శనమిస్తారు. ఇక్కడ అమ్మవారి కుంకుమ కూడా ఆకుపచ్చగానే ఉంటుంది. మామూలుగా మనం ఆకుపచ్చ కుంకుమని కుబేర కుంకుమ అని పిలుస్తాము. ఈ అమ్మవారి గుళ్ళో ఈ కలర్ కుంకుమే మనకి ఇస్తారు. అక్కడ ఇదే దొరుకుతుంది. ఇంకా ఈ అమ్మవారికి ఆషాఢ మాసంలో విశేషమైన పూజలు జరుగుతాయి. ఈ ఆలయం యొక్క చరిత్ర కూడా 2000 సంవత్సరాల ముందు నుంచి ఈ ఆలయం ఉందని చెప్తారు. ఈ ఆలయంలో అమ్మవారిని పూజించడం ద్వారా సంతాన సౌభాగ్యం ఉంటుందని, అలాగే ఏ ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నా తొలగిపోతాయని ఇక్కడ ప్రజలు ప్రగాఢంగా నమ్ముతారు. ఇంకా ఈ ఆలయం చుట్టూ ప్రాంగణంలో 14 మంది దేవతామూర్తుల విగ్రహాలు మనకు దర్శనమిస్తాయి. వాళ్ళందరినీ మనం దర్శనం చేసుకోవచ్చు. అలాగే గుర్రం, శునకం లాంటి విగ్రహాలు కూడా కనపడతాయి. పోతురాజు ఇంకా గ్రామ దేవతల దేవతామూర్తులు ఇక్కడ కనపడతారు. ఇంకో విశిష్టమైన ఆలయం ఇక్కడ మునీశ్వర ఆలయము. ఈ మునీశ్వరుడు ఈ అమ్మవారికి కాపలా రక్షకుడుగా ఉన్నారని ఇక్కడ ప్రజలు భావిస్తారు. ఎక్కువ మంది కొంతమంది మునీశ్వర స్వామి కులదైవంగా ఉన్నవారు మొదటగా మునీశ్వర స్వామికి పూజలు చేసి తర్వాతనే అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. ఇక్కడ మునీశ్వర స్వామి విగ్రహం కూడా ఎంతో పెద్దదిగా చాలా బాగుంటుంది. ముందు ఆయన పూజించుకొని తర్వాత అమ్మని పూజిస్తారు కులదైవం ఉన్నవాళ్ళు. ఇక్కడ అమ్మవారికి ఇంకొక విశిష్టత ఏంటంటే 1905 సంవత్సరంలో మరియు 1908 రమణ మహర్షి కొన్ని రోజులు అమ్మవారి గుడిలో ఉన్నారంట. 1908 సంవత్సరము ప్లేగు సమయంలో కూడా రమణ మహర్షి అమ్మవారిని పూజించడం ద్వారా ప్లేగు వ్యాధి తగ్గుబడిందని, ఆ తర్వాత నుంచి ఈ అమ్మవారి గుడి యొక్క ప్రసిద్ధి ఇంకా ఎక్కువగా పెరిగిపోయిందని ఇక్కడ ప్రజలు చెప్తారు. ఇక్కడ అమ్మవారు నిజంగానే ఎంతో ఎంతో చూడడానికి ఎంతో 2 కళ్ళు సరిపోవు అన్నట్టుగా ఉంటారు. మనం ఎక్కడైనా అమ్మవారిని పసుపు పూసి చూస్తాం, కానీ ఈ ఆకుపచ్చ రంగులో అమ్మవారు ఇక్కడే దర్శనమిస్తారు.